వీటిని మేము ఆభరణాల్లా కాకుండా ఆ దైవంలా చూస్తామమ్మా. ఈ ఇంటికి కాబోయే కోడళ్ళకి ఈ నగలు వేసి తాళిగట్టిస్తే సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కాపాడతానని ఆ తల్లి నిరూపించుకుంటూ వచ్చింది. కానీ మేమంతా శివరాం విషయంలో అక్షయే కోడలు కావాలని కోరుకున్నాం. కానీ ఆ తల్లి నిర్ణయం వేరేలా ఉన్నట్టుగా ఉంది. అక్షయ్కి నగలు వేసే అవకాశం రాలేదు. ఇప్పుడు కీర్తియే శివరాం జీవితంలోకొస్తోంది. దీన్నే వదిన గారు, మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అంటారు. మనం ఒకలా అనుకున్నాం, జీవితం మరొకలా నడుస్తుంది. ఎవరికి ఎవరు అన్నది ఆ తల్లే నిర్ణయించాలి. తప్పకుండా నిర్ణయిస్తుంది. తరతరాలుగా కన్నబిడ్డల్ని తల్లి కాపాడినట్టు ఆ తల్లి మా వంశాన్ని కాపాడుతూ వస్తోంది. మా వంశంలోకి కుట్రతో కాని, హాని చెయ్యాలని కాని ఎవరైనా రావాలి అనుకుంటే ఆ తల్లే అడ్డుపడుతుంది. మనుషుల కళ్ళు కప్పగలం కాని ఆ మహాదేవి చూపు నుంచి తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. పబ్బులో నువ్వు శివరాముని సొంతం చేసుకున్నావన్న భ్రమలో నువ్వున్నావు, కానీ ఆ రోజు నిన్ను సొంతం చేసుకుంది నేను. ఎందుకు కీర్తి టెన్షన్ పడుతున్నావు? నువ్వు కోరుకునే కలే కదా, నిజమవుతున్నందుకు హ్యాపీగా ఉండాలి కానీ భయపడుతున్నావెందుకు? ఒకసారి పీటల మీద పెళ్ళే ఆగిపోయింది కదక్క, అందుకే నాకు తెలియకుండానే కాస్త కంగారుగా ఉంది. అప్పుడు ఈ పెళ్లి చేయాలని నేను అనుకున్నాను, ఇప్పుడు ఈ పెళ్లి చేయాలని ఆ అమ్మవారే అనుకున్నారు. ఆగదులే. శాంత, కీర్తిక నగలివ్వు. అలాగేనండి. తీసుకో అమ్మా.
శాంత, ఏమైంది శాంత అలా ఉన్నావు? మనం ఒకరి కోసం ఒకరం బతుకుతున్నాం. నీలో నువ్వే బాధపడితే ఎలా? నాకు చెప్పుకుంటేనే కదా నీ బాధ కొంతైనా తీరుతుంది. మారుతున్న పరిస్థితులను తలుచుకుంటే బాధగా ఉందండి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా శాంత. కలకాలం మనమే ఉండిపోము. అన్నింటికి సర్దుకుపోవడమే మంచిది. ఎంత సర్దుకుపోదాం అనుకున్నా నా మనసుకి సర్ది చెప్పుకోలేకపోతున్నానండి. గాంధారిలో 100 మందిని కన్నా తల్లికి దుర్యోధనుడి మీదున్న ప్రేమ కడపటి వాడి మీద కూడా ఉంటుంది. అలాంటిది మనం ముగ్గురినే కన్నాం. 2 కొడుకుల పెళ్లిళ్ల గురించి 10 ఊళ్ళు చెప్పుకునేలా చేశాము. కాని వాళ్ళిద్దరూ మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. శివ ఎప్పుడూ మనతో అలా ప్రవర్తించలేదు. కాని వీడి పెళ్ళంటే ఆదిలోనే హంసపాదు అన్నట్టు ఏవో ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. వాడిష్టపడిన అమ్మాయి ఎలాగూ దూరం అయిపోయింది. పోనీ వాణ్ణిష్టపడిన అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాము అంటే ఇంట్లో ఉన్న నలుగురు తప్ప నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు కదా. తప్పదు శాంత. శివ పెళ్లి విషయంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయని స్వామీజీ ఎప్పుడో చెప్పారు కదా. ఈ జాతకుడు అగ్ని, ఈ జాతకురాలు ఆజ్యం. వీళ్ళిద్దరినీ కలపడం అంటే అగ్నికి ఆజ్యం పోయడమే. ఈ పిల్ల మెళ్ళో 3 ముళ్ళు వేస్తే ముళ్ళదారిలో నడిచినట్టే. విధిని కాదని శివ పెళ్లి చేసుకున్నాడు. విధి మాత్రం తన పని విధిగా చేసింది. మన ఇంట్లో అలజడి మొదలయ్యింది. ఊహించని విధంగా ఇల్లు ముక్కలయ్యింది. అక్షయ్ పరిహారం చేసుకుంది. ఇక దోషం లేదు అని స్వామీజీయే చెప్పారు కదండి. నిజమే శాంత. అందుకే ఎన్ని జరిగినా శివకి మాత్రం ఏ ఇబ్బంది రాలేదు. అదంతా ఆ రోజు అక్షయ్ చేసుకున్న పరిహారం వల్లే. ఈ క్షణంతో నీ జాతకంలో ఉన్న సమస్తమైన దోషాలు ఆ తల్లి అనుగ్రహంతో సమసిపోయాయి. కాని ఆ అదృష్టం అక్షయ్కు దక్కలేదు అన్న బాధ నా మనసును తొలచివేస్తుంది. ఇక మిగిలిన వాళ్ళంటావా? అభిమానించేవాళ్లు ఆప్తులవుతారు. కాని ఆస్తుల కోసం చూసుకునేవాళ్లు ఆప్తులెందుకు అవుతారు శాంత? చిన్నాడి పెళ్ళండి. పెద్దాళ్ళిద్దరూ లేకపోతే ఏం బాగుంటుంది? మనల్నే వద్దనుకున్న వాళ్ళు మనం వెళ్ళి పిలిస్తే మాత్రం వస్తారా? మనం తనువులు చాలించవలసింది అక్షయ్ దగ్గరే శాంత. అక్షయని బాధ పెట్టేవాళ్ళెవ్వరూ మనకక్కర్లేదు. కాఫీ తీసుకోండి. ఇంతకీ బిజినెస్ గురించి ఏం ఆలోచించారు? అదే ఫైనలైజ్ చేస్తున్నాం. 1 మంత్లో స్టార్ట్ చేసేద్దాం.
ఎలా ఉన్నారక్క? ఎలా ఉన్నారు బావగారు? హ్మ్, ఏదో ఏడవలేక నవ్వలేక ఇలా ఉన్నాం. నువ్వెందుకొచ్చావు? శ్యామల అక్క బావగారు లేరా? లేరు. మా పొలాలు మేమే చూసుకోవాలి కదా. కలుపు తీయించడానికి వెళ్లారు. నువ్వెందుకొచ్చావో ముందు అది చెప్పు. మా ఇంటికి పిలవడానికి. మేము రాము. వస్తారక్క, మీరు ఖచ్చితంగా వస్తారు. నీకెలా తెలుసు? ఇన్నాళ్ళు మీరు ఏం కోరుకున్నారో అదే జరుగుతుంది. కీర్తికి శివరాం గారికి పెళ్లి జరగబోతుంది. అక్కలుగా మీరు రాకపోతే మీ ముద్దుల చెల్లెలు హర్ట్ అవ్వదా? ఏంటి ఏంటి నువ్వు చెప్పేది నిజమా? నిజమేనా? కీర్తి శివరాంకి పెళ్ళా? మరి చెప్పనే లేదేంటి? ఇప్పుడు చెప్పాను కదక్క. నువ్వు చెప్పేది నిజమే అయితే కృష్ణప్రసాద్ పిలవాలి కాని తగుదునమ్మా అంటూ నువ్వు పిలుస్తున్నావేంటి? పెళ్లి మా ఇంట్లోనే జరుగుతుంది. పిలవాల్సింది మేమే కదా. జరిపిస్తుంది అత్తయ్య మామయ్య. మీరొస్తే బావుంటుంది. తప్పకుండా రావాలి. ఎందుకు రాము? పెళ్ళంటే గతిలేని నీ ఇంట్లో జరుగుతుంది కానీ తర్వాత తోడి కోడళ్లుగా కలిసుండాల్సింది మేమే కదా. ఇంతకీ పెళ్ళెప్పుడు? రేపే అక్క. పౌర్ణమి రోజు పూజ చేయించి వంశపారంపర్యంగా వస్తున్న నగలు వేసి కీర్తి మెడలో శివరాం గారి చేత తాళి కట్టిస్తాను. ఇంట్లోకి పదక్క, బొట్టు పెట్టి పిలుస్తాను. చెప్పేది ఒకటే అయినప్పుడు ఇక్కడ చెప్తే ఏంటి, ఇంట్లో చెప్తే ఏంటి? ఇక్కడే బొట్టు పెట్టు. అక్క, రేపు ఉదయాన్నే పెళ్ళి. తప్పకుండా రండి. వెళ్ళొస్తాను. మళ్ళీ రానక్కర్లేదు. వెళ్తే చాలు. అన్నయ్య గారు, వదిన గారు, వంటైపోయింది. వడ్డించేస్తాను రండి. అక్షయ్ ఎక్కడికో వెళ్ళినట్టుంది కదా వదిని గారు. అక్షయ్ని కూడా రానివ్వండి. అందరం కలిసి భోంచేద్దాం. అదిగో మాటల్లోనే వచ్చేసింది. ఎక్కడికెళ్ళావమ్మా అక్షయ? మాధవి అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళానమ్మా. ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావమ్మా? అక్కకి అందరూ కావాలి కదా మావయ్య, అందుకే ఎవరిని వదులుకోదు. అక్షయ్కి అందరూ కావాలి, కానీ ఆ ఇంట్లో వాళ్ళకి డబ్బు మాత్రమే కావాలి. విలువలేని చోటికి వెళ్ళకూడదు. వదిలేసుకుంటే అందరూ విరోధులే అవుతారు. అదే కలుపుకుంటే పగవాళ్లు కూడా మనవాళ్ళు అవుతారు. వాళ్ళు ఇదివరకు బానే ఉండేవారు అక్షయ. మధ్యలో కొన్ని చెప్పుడు మాటలు చెవికెక్కించుకున్నారు. దాంతో మేమన్నా నువ్వన్నా పడకుండా పోయింది. అయినా ఇప్పుడు మాకెవ్వరికీ చెప్పకుండా వాళ్ళింటికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? అందరి ముందు పెళ్లి చేసినా, అమ్మవారి ముందు తాళి కట్టించినా అది పెళ్ళే అవుతుంది. ఆ పెళ్లికి అయిన వాళ్ళు లేకపోతే ఎలా? వాళ్ళు వదిలేసుకున్నా మనం వదిలేయకూడదు కదా. అందుకే రేపు పౌర్ణమి పూజకి రమ్మని పిలవడానికి వెళ్ళాను. కీర్తికి శివరాం గారికి పెళ్లి కాబట్టి వాళ్ళు వస్తానన్నారు. మేము కన్నావాళ్ళు మమ్మల్ని కాదు అని బయటికి తోసేసినా, నీకవసరం లేకపోయినా వాళ్ళని మమ్మల్ని కలపాలని ప్రయత్నిస్తున్నావు.
ఇంత మంచి మనసున్న నీకు ఆ దేవుడు అన్యాయం చేస్తున్నాడు. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు కూతురుగా పుట్టి నీ రుణం తీర్చుకుంటానమ్మా. మన మధ్య రుణాలేంటత్తయ్యా? నా అన్నవాళ్లు లేని మాకు మీరే అయిన వాళ్ళయ్యారు. అందుకే నా బాధ్యత అనుకొని చేస్తున్నాను. రేపటితో నీ కల నెరవేరిపోతుంది. నీ పెళ్లికి నీ వాళ్లే లేకపోతే ఏం బాగుంటుంది? ఫోన్ చేసి వాళ్ళని కూడా రమ్మని చెప్పు. అలాగే అక్క. సరే, భోంచేద్దాం పదండి. నువ్వు రామ్మా. ఇన్నాళ్ల నా కల రేపటితో తీరబోతుంది. శివరాం అధికారంగా నా భర్త అవుతాడు. నీలకంఠం 1000 కోట్ల ఆస్తికి నేను అధిపతినవుతాను. ఇది జరగకుండా ఆపే శక్తే లేదు. కీర్తి, రామ్మా. వస్తున్నాను పెద్దమ్మా. కృష్ణ, కీర్తి, కీర్తి, నీకు 100 ఏళ్లే. నీకిష్టమైన కూర చేశానని తలుచుకున్నాను, నువ్వే కాల్ చేసావు. ఏంటి సంగతులు? అక్కడ నువ్వు నాకిష్టమైన కూర ఈ రోజు చేశావు. ఇక్కడ నాకిష్టమైంది రేపు జరగబోతుంది. ఏంటి కీర్తి? ఇంకా అర్థం కాలేదా మమ్మీ? నేను ఈ ఇంటికి ఎందుకొచ్చాను? శివరాంని పెళ్లి చేసుకుని మన ఇంటికి తీసుకురావడానికి. ఎస్, రేపు ఈ ఇంట్లో జరగబోతున్నది కూడా అదే. శివరాంకి నాకు పెళ్లి. నిజమా బేబీ? అవును డాడీ. కానీ విచిత్రం ఏంటో తెలుసా? జనరల్ గా నా పెళ్లికి మీరు అందరినీ పిలవాలి, కానీ నేను మిమ్మల్ని పిలుస్తున్నాను. అంటే సంథింగ్ స్పెషల్ కదా? ఖచ్చితంగా స్పెషలే బేబీ. ఈ పెళ్లి వల్ల మనకి 1000 కోట్ల ఆస్తి కలిసి రాబోతుంది. చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పావే. ఇది ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి బేబీ. తప్పకుండా చేసుకోవాలి మమ్మీ. కాకపోతే కొద్ది రోజులు ఆగు. రేపటి రోజు కోసం మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం కదా. ఆ 3 ముళ్ళు నా మెడలో పడిపోతే ఇంక ప్రతిరోజు మనం పండగ చేసుకోవచ్చు.